నేను ఇంతవరకు కష్టపడిన మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే నేర్పించింది నాకు. నాకు చదువు ముక్క రాదు, నేను ఏం చదవలేను, కానీ కొన్ని చెప్పగలుగుతాను నోటెడ్గా మంచిగా చెప్పి ఇలా కాదు ఇలా అని చెప్పగలుగుతాను, కానీ చదవనికైతే రాదు నాకు. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేయించి ఫీజు కట్టి మరీ నాకు నేర్పించారు. ఇప్పుడు నేను బస్సులో జర్నీ చేయలేను అని అంటే నాకు ఆటో ఇచ్చి పంపిస్తారు. మా వాళ్ళు ఇంట్లో నా భర్త గిట్ట ఒప్పుకోండి నేను ఇక్కడ మానేస్తా అంటే అంత మంచిగా చేసుకొని ఇప్పుడు ఒక స్థాయిలో నిలబడ్డాం మేము. అప్పట్లో ఇంటికాడ మాకు చాలా చీప్గా చూసేటోళ్ళు, కానీ ఇప్పుడు మంచిగా బతుకుతున్నాం. పాప పెళ్లి చేసిన, 2 బాబులు మంచిగా ఐఐటి బాంబే ఖరగ్పూర్లో చదువుతున్నారు. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. నా పిల్లలు అయితే వాళ్ళ గురించి చాలా తక్కువ చెప్పుకుంటున్నాను నేను, కానీ ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేస్తాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, ఇక్కడ తెలుసు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాడంతా ఆడపిల్లలే ఉంటారు, బాగా చేస్తారు, మంచిగా ఉంటారు. ఆడపిల్లలందరూ బాగా ఎక్కడి నుంచి వచ్చినా చేసుకోవాలి అని సపోర్ట్ నేను చేస్తాను. ఇక్కడ బాగా ఆడపిల్లలకైతే సేఫ్టీ ఉందండి ఇక్కడ. ఇంతకంటే ఇంకేం నేను చెప్పలేనండి. థ్యాంక్ యూ.